రెవెన్యూ మినిస్టర్ గారి తరపున శ్రీమతి అనిత గారు. అధ్యక్ష, రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖది ప్రత్యేక స్థానం. అధ్యక్ష, ఈ శాఖ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి అంత మంచి పేరుతో పాటు ఆదాయం కూడా లభిస్తుంది. అధ్యక్ష, మా అధినేత సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసినప్పుడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు, నవ్యాంధ్ర తొలి సారథిగా ప్రభుత్వాన్ని నడిపినప్పుడు రెవెన్యూ శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారు. అధ్యక్ష, రాష్ట్రంలో భూ రికార్డులు మొట్టమొదటిసారిగా కంప్యూటరీకరణ చేసింది విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే. ప్రజల వద్దకు పాలన పేరుతో ప్రజల రెవెన్యూ సమస్యలకు పరిష్కారం వారి గుమ్మం వద్దనే తీర్చిన ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనేది. అధ్యక్ష, దొంగ రిజిస్ట్రేషన్ అరికట్టేందుకు రిజిస్ట్రేషన్ మరియు రెవెన్యూ శాఖల మధ్య అనుసంధానం ఏర్పాటు చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అధ్యక్ష, ఏళ్ల తరబడి పరిష్కారం లేని చుక్కల భూముల సమస్యకు పరిష్కారంగా చట్టం చేసి ఆ భూ యజమానులకు ఊరట కలిగించింది కూడా టీడీపీ గవర్నమెంట్. అధ్యక్ష, గ్రామ కంటాల్లో నిషేధిత జాబితాను తొలగించి బడుగు బలహీన వర్గాలకు ప్రయోజనాన్ని కల్పించింది కూడా బాబు గారి ప్రభుత్వం. అధ్యక్ష, అయితే 2019లో మాయమాటలు చెప్పి లెక్కకు మించిన అబద్ధాలు వల్లించి జగన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో కూడా రెవెన్యూ వ్యవస్థను అస్తవ్యస్తంగా మార్చిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, ప్రజలకు సంబంధించి ప్రజల వద్దకు వెళ్ళి గ్రామ సభలు కానీ రెవెన్యూ సదస్సులు కానీ ఏ రోజు పెట్టిన పాపాన్ని కూడా పోలేదు. అధ్యక్ష, పైగా తమ స్వార్థంతో ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా మింగేయాలని అదే దురుద్దేశంతో దేశంలో ఎక్కడా లేనన్ని భూ సమస్యలను కూడా సృష్టించిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తున్నాం అన్న నెపంతో అధ్యక్ష అసైన్ భూముల్ని 20 TA నుండి తొలగించి ఫ్రీ హోల్డ్ చేస్తామని కూడా చెప్పారు. అధ్యక్ష, అయితే ఫ్రీ హోల్డ్ గతంలో ఇదే GOMS నెంబర్ 575 ద్వారా 1954కి ముందే అసైన్ చేసిన భూములన్నింటినీ కూడా 22A అంటే 20 TA నిషేధ జాబితాన్ని తొలగించి బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూర్చి వారి పక్షాన అప్పుడు గవర్నమెంట్ 2014-19లో మా గవర్నమెంట్ నిలబడింది. అధ్యక్ష, కానీ ఇప్పుడు మేము చేసినప్పుడు చాలా పారదర్శకంగా ఎటువంటి అవినీతికి వివాదాలకు తావు లేకుండా చేశాం. అధ్యక్ష, కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో అసైన్ భూముల్ని ఫ్రీ హోల్డ్ అంత అక్రమంగానే సాగిన సంగతి మనందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, అసైన్ చేసి 20 ఏళ్ళు నిండిన భూముల్ని కూడా ఫ్రీ హోల్డ్ చేయటం, ప్రభుత్వ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి తమ పేరు మీద రాసుకోవటం, ఫ్రీ హోల్డ్ నిర్ణయానికి ముందే అమాయకులను అసైన్లకు ఆశ చూపి కారు చౌకగా ఆ భూములను కొట్టేసిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. అధ్యక్ష, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్రీ హోల్డ్ చేసిన భూములు రీవెరిఫికేషన్ చేయించింది. అధ్యక్ష, అయితే ఇందులో సుమారుగా 13 లక్షలకు పైగా ఎకరాలని ఫ్రీ హోల్డ్ చేయగా అధ్యక్ష అందులో దాదాపు 5 లక్షలకు పైగా ఎకరాలు నిబంధనలకు విరుద్ధంగా ఫ్రీ హోల్డ్ చేశారు. అధ్యక్ష, అంటే దాదాపు 40% మేరకు అవకతవకలు చోటు చేసుకున్న సంగతి కూడా సభ ముందు పెడుతున్నాం. అధ్యక్ష, ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో జరిగిన రిజిస్ట్రేషన్స్లో కూడా అక్రమాలు చోటు చేసుకున్నాయి. అధ్యక్ష, 25,000 ఎకరాలకు పైగా రిజిస్ట్రేషన్ జరగగా అందులో 8,000 ఎకరాలు చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్ జరిగినాయి. అధ్యక్ష, అంటే అధికార బలాన్ని అడ్డు పెట్టుకుని ప్రైవేటు భూములను కూడా కబ్జాలు పెట్టారు. అధ్యక్ష, ప్రభుత్వం మారిన తర్వాత అధ్యక్ష వైసీపీ నేతల బాధితులంతా అధ్యక్ష మా ముందుకు వచ్చి గోడు వెళ్ళబూసుకున్న పరిస్థితి కూడా. అధ్యక్ష, మ్యాక్సిమం గ్రీవెన్సెస్ చూస్తే అధ్యక్ష పోలీస్ డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి కలిపి ఉన్నవి 70% భూ వివాదాలు. అధ్యక్ష, మ్యాక్సిమం ఎక్కడ ఏ మీటింగ్లోకి వెళ్ళినా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి గ్రీవెన్సెస్ ఎక్కువ వస్తున్నాయంటే గత 5 ఏళ్ల పరిపాలన తాలూకా పాపం అనే సంగతి కూడా సభ ద్వారా ప్రజలకు తెలియజెప్పుకోవాల్సిన అవసరం కూడా మా డిపార్ట్మెంట్కి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఉంది కాబట్టి చెప్తున్నాను. అధ్యక్ష, ఇది అందుకోసమే ఈ భూ కబ్జాలు అణచివేసేందుకు కబ్జా రాయలు గుండెల్లో రైలు పరిగెత్తించేలా భూ కబ్జా నిరోధక చట్టాన్ని కూడా తీసుకొస్తున్నాం. అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్లో దానికి సంబంధించి ఒక PD యాక్ట్ని కూడా అసెంబ్లీలో తీర్మానం చేయడం కూడా జరిగింది. అధ్యక్ష, అంతకుముందే ఈ భూ యజమానులను భయాందోళనకు గురి చేసిన వారి ఆస్తుల పాలట ప్రమాదంగా మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని కూడా రద్దు చేయడం జరిగింది. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో నిధులు సమకూర్చి రీసర్వే డిజిటలైజేషన్ చేయమని చెప్తే అధ్యక్ష దాని స్వార్థ ప్రయోజనాలు వాడుకున్న పరిస్థితి కూడా లాస్ట్ గవర్నమెంట్లో కనిపించింది. అధ్యక్ష, రీసర్వే ప్రాజెక్టు మొత్తాన్ని తప్పులు తడకలుగా మార్చింది. గత ప్రభుత్వ కాలంలో 6,688 గ్రామాల్లో భూములు రీసర్వే పూర్తి చేశారు. దీని మీద కూడా చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. అధ్యక్ష, భూ యజమానులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధ్యక్ష, అందులో దారుణం ఏంటంటే భూ విస్తీర్ణంలో తప్పులే, సరిహద్దుల్లో తప్పులు, పేర్లు దిద్దుబాటు, భూ వర్గీకరణ సమస్యలపైన భూ యజమానులు చాలా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి కూడా మీకు తెలుసు. అధ్యక్ష, భూ యజమానులు పడుతున్న అనేక రకాల ఇబ్బందులు గ్రహించి ప్రభుత్వం వాటి పరిష్కారానికి రీసర్వే పూర్తయిన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించింది. అధ్యక్ష, ఈ తహసీల్దార్స్, మండల సర్వేయర్స్, గ్రామ సర్వేయర్స్, VROs గ్రామ సభలకు వెళ్ళి భూ యజమానుల నుంచి ఆర్జీలు కూడా స్వీకరించడం జరిగింది. అధ్యక్ష, మొత్తం సుమారుగా 2,79,712 ఆర్జీలు వచ్చినాయి. అధ్యక్ష, అంటే ఇంత రీసర్వేలు ఎన్ని తప్పులు తడకలు ఉన్నాయో మనకి అర్థమవుతుంది. అధ్యక్ష, సుమారుగా ఆర్జీలు 98% మేర ఈరోజు గవర్నమెంట్ పరిష్కారం కూడా చూపించింది. మిగిలిన 2% కూడా నెలాఖరులోగా పరిష్కరిస్తామని చెప్పి సభ ముందు ఉంచుతున్నాం. అధ్యక్ష, జనవరి 20వ తేదీ నుండి రీసర్వేని రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి ప్రారంభించాం. అయితే ఈసారి ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకొని
గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు తరగతులకు ఆస్కారం లేకుండా పక్కా ప్రణాళికాయుతంగా రీసర్వేని కూడా చేస్తున్నాం అధ్యక్ష. ప్రతి గ్రామాన్ని బ్లాకులుగా విభజించి ఒక్కో బ్లాక్లో 200 నుంచి 250 ఎకరాల వరకు రీసర్వే చేస్తారు. ఒక్కో బ్లాక్కు 2 సర్వేయర్లు, ఒక విఆర్ఓ, ఒక విఆర్ఏని కూడా ఇచ్చాం అధ్యక్ష. ఆ బ్లాక్లో ఉన్న రైతులందరితో కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఏర్పాటు చేశారు. ప్రత్యేక సమాచార వ్యవస్థను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. స్థానికంగా నివాసం ఉండిన భూ యజమానుల విషయంలో వాట్సాప్ కాల్ లేదా వీడియో మెసేజ్ ద్వారా వారికి సమాచారాన్ని పంపి వారి సమ్మతి తీసుకోవడం మరియు సర్వే సమయంలో వారి ప్రతినిధిని నియమించుకునే అవకాశం కూడా కల్పించడం జరిగింది అధ్యక్ష. రోజుకి 20 ఎకరాలు మాత్రమే సర్వే చేస్తున్నాం. సర్వే చేసే ముందు అందరికీ నోటీసులు ఇచ్చి వారికి ముందుగానే సమాచారం ఇస్తాం. జగన్ రెడ్డికి సరిహద్దు రాళ్లపై పాస్ పుస్తకాలపై బొమ్మలు వేసుకోవాలనే పిచ్చి తప్ప రీసర్వేని సక్రమంగా చేసిన పరిస్థితి కూడా కనిపించలేదు. అయితే మా ప్రభుత్వం రీసర్వేని చాలా పగడ్బందీగా సమగ్రంగా తప్పులకు ఎలాంటి ఆస్కారం లేకుండా చేయిస్తుంది. అంతేకాక జగన్ బొమ్మలను తొలగించి రాజముద్ర, క్యూఆర్ కోడ్ ఉన్న పాస్ పుస్తకాలను భూ యజమానులకు అందిస్తుంది అధ్యక్ష. ప్రభుత్వ పెద్దల వద్దకు పెద్ద ఎత్తున రెవెన్యూ సంబంధించిన ఫిర్యాదులు ఎక్కువగా వస్తుండటంతో వాటి పరిష్కారానికి రెవెన్యూ శాఖనే ప్రజల వద్దకు వెళ్లి రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ సదస్సులను 6/12/2024 నుంచి 8/1/2025 వరకు కూడా నిర్వహించాం అధ్యక్ష. ఈ సదస్సులకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చి ప్రజల వద్ద పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఆర్జీలు కూడా సమర్పించారు అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా 185,728 ఆర్జీలు రాగా 93% అందులో పరిష్కారం కూడా జరిగింది అధ్యక్ష. ఆర్జీల పరిష్కారంలో ఉన్నత ప్రమాణాలను పాటించాలని జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశించడం జరిగింది. అలాగే థర్డ్ పార్టీల చేత ఆర్జీల పరిష్కారం ఎంత క్వాలిటీగా జరిగిందనేది ఆడిట్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. రిజిస్ట్రేషన్ స్టాంప్ శాఖలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టాం. ముందుగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో వలసవాద చిహ్నాలుగా ఉన్న ఏర్పాటును తొలగించి ప్రభుత్వం దృష్టిలో ప్రజలు ప్రథమం అనే భావన కలిగించాం అధ్యక్ష. పబ్లిక్ డేటా ఎంట్రీ మాడ్యూల్ని ప్రవేశపెట్టాం. ప్రజలు స్వయంగా డేటా నమోదు చేయడానికి వీలు కల్పించాం అధ్యక్ష. ప్రజలు అసైన్లోని తమ ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. దీంతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న సమయం కూడా తగ్గుతుంది అధ్యక్ష. సిబ్బందిపై పనిభారం కూడా తగ్గుతుంది అధ్యక్ష. కొంతమంది సభ్యులు కొంత 22A ప్రైవేట్ భూములు పెట్టేందుకు వీల్లేదని ఇన్స్ట్రక్షన్స్ కూడా అన్ని జిల్లా కలెక్టర్లకు ఇవ్వడం అయింది అధ్యక్ష. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆర్జీలు స్వీకరించి ఫీల్డ్ లెవెల్లో ఎంక్వైరీ చేసి రాంగ్గా ఉన్న 22A పెట్టినవి తొలగించడానికి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది అధ్యక్ష. అలాగే అధ్యక్ష, ఇందాక మీకు చెప్పాను అధ్యక్ష, రీసర్వే ఎన్ని గ్రామాల్లో కూడా జరిగిందన్నది. ప్రస్తుతం 628 గ్రామాల్లో శాస్త్రీయబద్ధంగా రీసర్వే జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా April 2, 2025 రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా అడ్వాన్స్ స్లాట్ బుకింగ్ కల్పించడం కూడా జరుగుతుంది. ప్రజలకు ఎక్కడా కూడా వెయిటింగ్ చేసే అవకాశం కూడా ఉండదు అధ్యక్ష. మన విష్ణుకుమార్ రాజు గారు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అధ్యక్ష. ల్యాండ్ సీరియల్ సర్వే నెంబర్ 228/4 ఆ ఇష్యూస్ అన్నీ కూడా సార్ చెప్పారు. అవన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ కూడా గౌరవ మంత్రి గారికి కూడా దృష్టిలో పెడతాం. ఇక్కడ అధికారులు కూడా ఇవన్నీ కూడా నోట్ చేసుకున్నారు అధ్యక్ష, మీరు చెప్పిన సర్వే నెంబర్స్ అన్ని. అదే ల్యాండ్ బిలాంగ్ టు NRIs కూడా చెప్పారు అధ్యక్ష, మధుసూదన్ రాజు అండ్ శ్రీమతి రాధా గారు. అవి కూడా అధికారులు దృష్టిలో పెట్టి సమస్యకు పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తాం అధ్యక్ష. 2025-26 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ మరియు రిలీఫ్ శాఖలకు గాను మొత్తం 3,840 కోట్లు 88,90,000 కేటాయించాం. ఈ డిమాండ్ను గౌరవ సభ్యులందరూ ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను అధ్యక్ష. ఇప్పుడు నిధుల కొరకు అభ్యర్థనలపై ఓటింగ్. 6వ అభ్యర్థన కింద అబ్కారీ నిర్వహణ శాఖకు 458,8,52,000 రూపాయలకు మించని సొమ్మును ప్రభుత్వానికి మంజూరు చేయాలి. 5వ అభ్యర్థన కింద రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు సహాయ శాఖకు 3,840,80,000